హలో ఫుడీస్, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఐఎమ్ కవిత. ఎలా ఉన్నారు? ఇవాళ అవిసె గింజలతో హెల్దీగా పొడి చేస్తున్నాను. దీనిని వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని ఈ పొడి కొంచెం వేసుకొని డైలీ ఒక 4 ముద్దలు కానీ తిన్నామంటే బోన్స్కు చాలా మంచిదండి. ముందుగా అవిసె గింజలను క్లీన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి రోస్ట్ అయ్యాక వేరొక గిన్నెలోకి వేసుకొని అలాగే కొన్ని పల్లీలను తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని అవి కూడా పక్కన గిన్నెలో వేసి ఇప్పుడు తెల్ల నువ్వులు వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. రోస్ట్ అయ్యాక అవి కూడా అదే గిన్నెలో వేసి మరి అదే ప్యాన్లో నల్ల నువ్వులు కూడా వేసి రోస్ట్ చేసి అవి కూడా అదే గిన్నెలో వేసి ఇప్పుడు అదే ప్యాన్లో కారంకి సరిపడా ఎండుమిర్చిని వేయించుకొని అదే గిన్నెలో తీసుకోవాలి. కలోంజీ అంటారు కదా, దానిని కూడా 1 స్పూన్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర తీసుకొని దానిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన గిన్నెలో వేసి హలీమ్ సీడ్స్ని తీసుకొని ఇప్పుడు ప్యాన్లో హలీమ్ సీడ్స్ని తీసుకొని చియా సీడ్స్ని కూడా తీసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. హలీమ్ సీడ్స్ బ్లడ్ ఇంప్రూవ్మేషన్కి చాలా హెల్ప్ అవుతుందండి. చియా సీడ్స్ ఒమేగా 3 ఫ్యాట్స్కి చాలా హెల్ప్ అవుతుందండి. అందుకనే నేను హెల్దీ వేలో పొడి చేస్తున్నాను. అన్నింటినీ ఇలా గిన్నెలో వేసాను కదా, చూస్తున్నారు కదా, ఇలా ఏవి కూడా మాడిపోనీకుండా చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఏవి మాడినా కూడా టేస్ట్ బాగోదండి. ఇలా అన్నింటినీ చల్లారినాక వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా తొక్క తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసి అలాగే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ప్యాన్లో కొంచెం కరివేపాకును కూడా వేయించుకొని ఇలా మాడిపోకుండా డ్రై రోస్ట్ చేసుకొని దానిని కూడా మిక్సీ జార్లో వేసి 1 స్పూన్ బెల్లం పౌడర్ వేసి ఇంకొకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కరివేపాకు మామూలుగానే నేను పొడులలో వాడుతుంటానండి. మన జుట్టుకు కానీ స్కిన్కి కానీ చాలా హెల్దీ. ఇలా అంతటిని గ్రైండ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అద్దిరిపోయిందండి. చాలా అంటే చాలా హెల్దీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.